అత్తయ్య జాగ్రత్త అత్తయ్య, మెల్లగా రండి. చూసి చూసి అబ్బా, కూర్చోండి. అత్తయ్య ఓకే, ఒక్క నిమిషం ఉండండి. అత్తయ్య అత్తయ్య ఇదిగోండి అత్తయ్య, ఈ జ్యూస్ తాగండి. కరెక్ట్గా టైంకి తీసుకొచ్చావు బంగారి. ఇప్పుడు కొంచెం రిలాక్స్డ్గా ఉంది. కళ్ళు ఇప్పుడు బాగా తెరుచుకుంటున్నాయి. మంచిదైంది నువ్వు నా పక్కనే ఉన్నావు, లేదంటే నాకు ఇంకా కంగారు ఎక్కువైపోయి ఉండేది. సరే అమ్మా, నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నన్ను నేను చూసుకుంటానులే. సరే అత్తయ్య, మీరు రెస్ట్ తీసుకోండి. ఇప్పుడు ఇరుక్కున్నావు నువ్వు. ఇప్పుడు నువ్వెందుకు ఆఫీస్కి రావడం? అక్కడంతా అయిపోయిందే. ఎక్కడికెళ్ళావు? అంటే జాన్సమ్మ, నువ్వు ఎంత పనిచేశావో నీకు తెలుసా? ఇదంతా నాకు ముందు చెప్పవా? ఇదెంత పెద్ద బిజినెస్ డీల్. అంతమంది నీకోసమే వెయిట్ చేశారు, నువ్వేమో అక్కడికి రాలేదు. ఏంటి బంగారి, అంత ముఖ్యమైన మీటింగా? ఆ మాట నువ్వు చెప్పుండాలి కదా, నాకేం తెలుసు? అత్తయ్య, నేనే తనని గుడికి తీసుకుని వెళ్ళాను, కానీ తను నాకేం చెప్పలేదు అత్తయ్య. మామూలుగా ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్తుంది కదా, అదేదో మామూలు విషయం అయ్యుంటుందిలే అనుకున్నాను నేను. ఏమైంది అత్తయ్య? మీటింగ్ స్పాయిల్ అయిందా? తన వల్ల మనకి రావాల్సిన కాంట్రాక్ట్ రాకుండా పోయిందా? అయ్యో, ఏంటి బంగారి నువ్వు? కొంచెమైనా తెలివుందా నీకు? నువ్వు చదువుకున్న దానివే కదా, ఆఫీస్లో ఎంత పెద్ద సిచ్యువేషన్లో ఉన్నావు, ఒక సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియదా నీకు? ఇప్పుడు చూడు, నువ్వు చేసిన పని వల్ల మన కంపెనీకి ఎంత పెద్ద నష్టం వచ్చిందో. అయ్యో అత్తయ్య, నన్ను తిట్టేస్తారేమో. మీనా, లేదత్తయ్య, తనతో నేను ఎన్నిసార్లు చెప్పాను, తనకు అర్థమే కావటం లేదు. ఇప్పుడు తన వల్ల మీకు పేరు పాడైపోయి ఉంటుంది కదా అత్తయ్య. మీరు అన్నిట్లోనూ పర్ఫెక్షన్ కోసం ఎదురు చూసేవారు, తన వల్ల ఇవాళ మొత్తం నాశనం అయిపోయింది. నాశనం అయ్యిందని ఎవరు చెప్పారు? చెప్పు, ఎవరు చెప్పారు? అదేంటత్తయ్య, మరి ఆ మీటింగ్? సార్, తప్పుగా అనుకోకండి. ఒక 15 minutes వెయిట్ చేయండి, బంగారి వచ్చేస్తుంది. ప్రెజెంటేషన్ మొదలు పెట్టేద్దాం, తన దగ్గరే ఉంది. సార్, మీరు పర్ఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తారని నాకు తెలుసు. అంతా కంప్లీట్గా రెడీ సార్. వచ్చేదారిలో కార్ బ్రేక్ డౌన్ అయింది, తను రావటానికి లేట్ అవుతుంది సార్. తాను ఎందుకు రావటం? ప్రెజెంటేషన్ మేము చూశాం కదా. నిన్న నైటే బంగారి మేడం మాకు ప్రెజెంటేషన్ పంపించారే, అందులో మాకు ఎలాంటి డౌటు లేదు. ఇది వరకు మేము సైన్ చేసిన ప్రోడక్ట్స్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఇది అని మమ్మల్ని నమ్మించేశారు. ఎందుకంటే ప్రెజెంటేషన్ అలా ఉంది. మేము మాత్రమే కాదు మేడం, మా బాస్ కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు. సరే, నేరుగా వచ్చి అగ్రిమెంట్ చేసుకోవడం అవసరం కాబట్టి మేము నేరుగా వచ్చాం. మాట్లాడడానికి ఒక రోజు, సైన్ చేయడానికి ఒక రోజు అని మాకు డిలే చేయడం ఇష్టం లేదు మేడం.
మీ మెథడ్ మాకు బాగా నచ్చింది మేడం. మీరు రాగానే చెప్పారు చూసారా, మీ ప్రోడక్ట్ ఒకసారి కొంటే లైఫ్ టైం మెంబర్ అవుతాము అని. ఇవాళ మార్నింగ్ ఆ ప్రెజెంటేషన్ చూసినప్పుడే మేము ఆ మైండ్ సెట్కి వచ్చేసాం. ఏ బిజినెస్ ఓనర్స్ కూడా ఒక క్లయింట్ గురించిన డీటెయిల్స్ ఇంకో క్లయింట్ దగ్గర షేర్ చేసుకోరు. కానీ మీకు మా మీద అనుమానం ఉంటే మీరు వెరిఫై చేసుకోవచ్చు అని బంగారి మేడం మొత్తం క్లయింట్ లిస్ట్ పంపించారు. మేము ఆ క్లయింట్స్ 2-3తో మాట్లాడాము. అందరూ 100% తృప్తిగా ఉన్నాము అని చెప్పారు. దానికి మించి మేమెందుకు మేడం డిలే చేయాలి? మీరు కోట్ చేసిన మార్జిన్కే మేము అగ్రిమెంట్ సైన్ చేస్తున్నాం. మామూలుగా చాలా రోజులు టైం పట్టే ప్రాజెక్ట్ ఇవాళ బంగారి వల్ల చాలా చాలా సింపుల్గా అయిపోయింది. ఎన్నో ఏళ్లుగా ఇదిగో అదిగో అని డీలే అవుతున్న ప్రాజెక్ట్ ఇవాళ సైన్ అయిపోయింది. మీనా, బంగారి చుట్టూ ఎన్ని సమస్యలొచ్చినా బంగారి సాధించగలదని ఇంకోసారి నిరూపించింది. నువ్వు ఈ ఇంటి కోడలివి అని ఇంకొకసారి ప్రూవ్ చేసుకున్నావు. ఏంటి మీనా, నీ కోడలు ఇంత పెద్ద అచీవ్మెంట్ చేసింది, నువ్వు కంగ్రాట్స్ కూడా చెప్పవా? అయ్యో చెప్తానత్తయ్య. కంగ్రాట్స్, సూపర్, అదరగొట్టేశావు. హింస. బంగారి కోడలిగా అత్తగారిని వదిలిపెట్టలేదు, నా వారసురాలిగా పనిని పక్కన పెట్టలేదు. సాధించింది, బెస్ట్ కోడలని నిరూపించుకుంది. రవి, నువ్వు కూడా ఏంటి అలాగే నించున్నావు? విష్ చేయవా? కంగ్రాట్స్.